నేను డిప్యూటీ సీఎం భట్టి గారింటికి వచ్చింది మా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసేందుకు భట్టి గారింటికి రావడం జరిగింది. నేను ఆ హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నా కొండ మురళి పలకరించి పోయిన తర్వాత నేను భట్టి గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండ మురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు. ఈరోజు కొండ మురళికి సంబంధం లేదు. మా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఆన్గోయింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ బిల్స్ గతంలో మీ అందరికీ తెలుసు, అసెంబ్లీలో కూడా మాట్లాడినాం. మా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్లు ఇవ్వకపోతే పనులు ఆగిపోతున్నాయి అని చెప్పి అన్ననా అసెంబ్లీలో. ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది తప్పితే నేను రాజకీయంగా గురించి కానీ వేరే అసలు విషయాలు నేను భట్టి గారితో మాట్లాడలేదు. నాకు ఆ పని మీద రాలేదు అసలు. కొండా సురేఖను కొండా సుష్మితని రాజగోపాల్ రెడ్డిని కలిపి కూడా మీరు ఒక స్టోరీ ప్లే చేసిండ్రు. తెలంగాణపై ఒక మీడియా సంస్థ నెలకొల్పి తెలంగాణ లీడర్లను కంట్రోల్ చేయాలని మనం అనుకుంటుందా? అది మీ మూర్ఖత్వం. నాలాంటి వ్యక్తి మీద కథనం ప్రసారం చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించండి. ఏది పడితే అది కథనాలు పెడితే మర్యాద ఉండదు, మర్యాద దక్కదు కూడా అని చెప్తున్నా. మరోసారి నేను చెప్తున్నా, వినండి వినండి, నేను ఇక్కడ వినండి 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 మీరు వినండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైనా ఆంధ్ర మీడియా తెలంగాణలో నాలాంటి లీడర్లని వాళ్ళ మీడియా ద్వారా కంట్రోల్ చేయాలని వాళ్ళకు అనుకూలంగా కథనాలు చెప్పి ఒక బలమైన నిజాయితీ పరులైన తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళకు అనుకున్న వ్యక్తుల్ని ప్రమోట్ చేసి ఈ ప్రభుత్వంలో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే విధంగా ఒక కీలక పాత్ర పోషించి ప్రభుత్వం వెనక నుంచి నడిపేయాలని కలలు కంటుండ్రేమో. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా ఆంధ్ర మీడియా అందరికీ. నేను ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా సరే నేను కాంగ్రెస్ పార్టీ సైనికునిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం చేసి 2వసారి అధికారంలోకి తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము అడుగులు ఉంటాయి, ఆ విధంగా పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట్లాడినా సరే అది పార్టీ బలోపేతం కోసమే మాట్లాడుతుంది తప్పితే పార్టీని బలహీనపరిచే విధంగా నేను ఎప్పుడు కూడా చేయను. నన్ను విమర్శించిన వ్యక్తులను కానీ, మీడియాకు కానీ ఎవరో ఏదో మాట్లాడినని చెప్పి దాని మీద నేను రియాక్ట్ కాదలుచుకోలే. నన్ను విమర్శించే వ్యక్తుల స్థాయి, ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనిషిని, ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఎంపీ అభ్యర్థులను గెలిపించిన వ్యక్తిని, కష్టకాలంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జిల్లా స్థానిక సంస్థలుగా ఎమ్మెల్సీగా పోరాటం చేసిన మనిషిని, 2018లో అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే గెలిచిన ప్రజలు అభిమానించి ఓట్లేసి గెలిపించిన మునుగోడు ఎమ్మెల్యేని, తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కు వ్యతిరేకంగా సర్వస్వం ధారపోసి
కొట్లాడిన వ్యక్తిని, నా గురించి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఏందని, రాజగోపాల్ రెడ్డి ప్రతి క్షణం ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని, అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని, మానవతా దృక్పథంతో ఎంతోమంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని, నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే బట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతోమంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పీసీసీ ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. ఇది ఎవరు మేము మాట్లాడేది కాదు, మేము కామెంట్ చేయకూడదు. ఇది జర్నలిస్టులు అంటే గౌరవం ఉంది, కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకుల్ని కించపరిచే విధంగా, మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఏదైనా ఆంధ్ర మీడియా ఛానళ్ళు వాళ్ళ మీడియా ముసుగులో మమ్మల్ని బలహీనపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది కాదు అని ఎవరికి చెప్తున్నా అంటే, ఎవరైతే చేస్తారో అందరికి చెప్పట్లేదు. అందరు మీడియా వాళ్ళు చెడ్డవాళ్ళు అంటలేను, కానీ ఎవరెవరు చేస్తుండ్రు, కొందరు వ్యక్తుల గురించి పనిచేస్తున్నారు. వాళ్ళు కొందరు వ్యక్తిని బలంగా తయారు చేసేందుకు నిజాయితీ పరులైన నాలాంటి వ్యక్తుల్ని కూడా బలహీనపరిచే విధంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టోరీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకని చెప్తున్నా, చాలా కేర్ఫుల్గా ఉండండి. అలాంటి ఛానళ్ళు మాకు కావాలంటే 100 ఛానల్ పెట్టగలిగే శక్తి మాకుంది. తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. ఇంకా ఆంధ్ర మీడియా మీద డిపెండ్ అయ్యి తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరు పనిచేయట్లేదు. మాకు మీరు సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. మాకు మీ ఆంధ్ర మీడియా ఛానల్ మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే మేము బాగుండదని చెప్తున్నా. బీఆర్ఎస్ ఒక్కరే తెలంగాణ కోసం కొట్లాడలే, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నేను కూడా కొట్లాడినా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు, పార్లమెంట్లో కొట్లాడింది ఎవరు? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. మేము మా కెపాసిటీ ఏందో చూపించినాం అనుకో, ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు. మేము ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటాము, క్షమించండి తప్పులు జరిగినాయని చెప్పి స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు క్లారిటీ ఇచ్చిండ్రు. కాబట్టి హరీష్ రావు గారు ఎంత మాట్లాడినా సరే కనీసం ఆనాడు ప్రశ్నించే పరిస్థితి లేకుండా టీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికారంలో, ఈరోజు తప్పు జరిగిందని మా మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు. భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పిండు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఒక నియంతలాగా పరిపాలించుకోదలుచుకోలేదు. ప్రజల కోసము నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఈ పేదల కోసమే పనిచేస్తాం. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, మేమందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం. మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్. మేము పదవుల కోసం అని చెప్పి మేము దిగజారాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడిన తర్వాత కొన్ని లిబరల్ అయిపోతున్నాయి ఆ రూల్స్ కూడా. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నేను మాట్లాడిన తర్వాత కొన్ని రూల్స్ చాలా ఎక్కువ రూల్స్ పెట్టి రిలీవ్ ఇవ్వాలంటే కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడడం దాంతో కొన్ని లిబరల్ చేస్తుంది. అది పాజిటివ్ మాట్లాడితే అది నెగిటివ్ ఉండదు. దాంట్లో నేను ఎవరిని విమర్శించలేదు కూడా. నీకు నాకేమైనా ఇస్తావా, లేదంటే చేస్తావా, సాటిస్ఫై చేస్తావా? మీ విలేకరులు కొంతమంది లీడర్లని, జర్నలిస్టులందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా, మీరు రాజకీయ నాయకుల్లో కొంతమందిని నిజాయితీగా పనిచేసే వాళ్లకు నష్టం చేసే విధంగా ఎటువంటి కథనాలు కానీ మీ టీవీ ఛానల్ రేటింగ్ కోసం అని చెప్పి, మసాలా కోసం అని చెప్పి దయచేసి ప్రసారాలు చేయొద్దు. నిజాయితీగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే నిజాయితీ పరులను మీరు కాపాడాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రమోట్ చేయాలని చెప్పి మీ మీడియా సంస్థలందరినీ కోరుకుంటున్నాం. అంతేగాని మంచి లీడర్లు నిస్వార్థంగా పనిచేసేటోళ్ళని మీరు అన్ని క్లిష్టమైన ప్రశ్నలు వేసి ఇరికించి ఏదో విధంగా ఇబ్బంది పెడితే మీకేదో లాభం అవుతుందని చెప్పి మీరు అనుకుంటారు. కానీ అది మీరు
ఈ ప్రజలకు మా నాయకులకు మధ్య ప్రభుత్వం మీద వారధిగా పనిచేసి మాలాంటి వాళ్ళ వెంట ఉండి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.